संगारेड्डी टाउन में आरटीसी डिपो के पीछे खाली जगह में 60 छोटे ताजिर तकरीबन 40 सालों से आरटीसी डिपो संगारेड्डी में आने से पहले से रह रहे हैं, लेकिन अब किसी को बताए बगैर डिपो मैनेजर और रीजनल मैनेजर ने बगैर किसी को बताए वहां ऐसी खाली जगहों के लिए टेंडर का अमल शुरू कर दिया है। अगर ये टेंडर दूसरी जगहों से शुरू किया गया तो छोटे ताजिरों ने इल्जाम लगाया कि वो वहां से दूसरे लोग आकर टेंडर लगाएंगे और जगह पर कब्जा कर लेंगे तो हमारा जीना दोभर हो जाएगा। मुकामी साबिक एमएलए जगारेड्डी के हुक्म पर कांग्रेस लीडर तोपाजी अनंत किशन ने कनर संतोष के साथ इलाकाई मैनेजर की क़यादत में ताजिरों के साथ धरना दिया। कम अज कम इन्होंने दफ्तर से बाहर आने से इनकार कर दिया। मुश्तिल कायदीन ने हुकूमत के साथ साथ आरटीसी के एमडी सज्जनार के खिलाफ नारे लगाए और अपनी हर धर्मी के खिलाफ एहतजाज करते हुए रीजनल मैनेजर के दफ्तर के दरवाजे पर एक पिटीशन लटका दी। अगर ऐसा ना किया गया तो हम डिपो के सामने बड़े पैमाने पर धरना देंगे। आइए नाजरीन देखें यह रिपोर्ट। हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। పట్టణంలో కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న డిపో ఆర్టీసీ డిపో వెనుక భాగంలో కాంపౌండ్ వెనకాల గత 40 సంవత్సరాల నుంచి అంటే డిపో రాకముందు పూర్వం కూడా డిపో రాకముందు డిపో వచ్చినాక అక్కడ చాలా మంది 40 నుంచి 60 మంది వ్యాపారస్తులు చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని టీ బండి కూరగాయల బండి ఇట్లా రకరకాల వ్యాపారస్తులు వారి పొట్ట కోసమై జీవనం సాగిస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలో సంగారెడ్డి పట్టణానికి సంబంధించిన డిపో మేనేజరు రీజనల్ మేనేజర్ గారు ఎండి సజ్జనార్ గారుల ఆదేశాల మేరకు వాళ్ళు మరి మేము వెళ్ళి కలిసడం జరిగింది। టెండర్ల ప్రక్రియ షురూ చేయడం జరిగింది। ఈ టెండర్ల ప్రక్రియ టెండర్ పడక ముందు కూడా వ్యాపారస్తులు పోయి డిపో మేనేజర్ కలిసి వాళ్ళు చెప్పడం జరిగింది, అయ్యా మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుని బతుకుతున్నాము, మేము ఇట్లా టెండర్లు వేస్తే ఎవరంటే వాళ్ళు వస్తారు, సంగారెడ్డి వాళ్ళు కాకుండా పరిసర మెదక్కెళ్ళి కానీ జోపేటకెళ్ళి కానీ రకరకాల వాళ్ళు వచ్చి టెండర్లో పాల్గొని మా పొట్ట మీద కొడతారు దొరా, ఇది కాదు, మా జాగాలు మాకే ఇవ్వని చెప్పి డిపో మేనేజర్ వాళ్ళు ప్రాధేయపడ్డారు। అయినా వాళ్ళ మాట వినకుండా డిపో మేనేజరు ఆర్ఎం కూడా వీళ్ళందరూ వ్యతిరేకంగా టెండర్లు వేశారు। ఈ టెండర్లు వేసిన ప్రక్రియలో అలాట్మెంట్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలిసింది కాబట్టి ఈ టెండర్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ వ్యాపారస్తులకు మద్దతుగా కేవలం ఆర్ఎంకు డిఎంకు వ్యతిరేకంగా ఈరోజు మేము రావడం జరిగింది। ఆర్ఎంకు డిఎంకు సజ్జనార్ ఎండి గారికి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారికి వ్యతిరేకంగా ఈరోజు వ్యాపారస్తుల పక్షాన అక్కడ ఉన్న 40 మంది దుకాణదారులు కూడా వచ్చారు। ఇందులో అందరూ వాళ్ళు ఉన్నారు, పండ్ల దుకాణ పోలు, పువ్వు దుకాణ పోలు, కిరాణా షాపు వాళ్ళు, అలాగే ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు, అలాగే ఛాయ్ దుకాణ పోలు, రకరకాల వ్యాపారస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ శ్రేయస్కోరమై వాళ్ళ యొక్క పొట్టలు కొడుతున్నారు కాబట్టి వాళ్ళ దుకాణం వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఆ టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని చెప్పి, నిలిపివేయడం కాదు అది క్యాన్సిల్ చేయాలని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది। కాబట్టి చెప్పొద్దు మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రావడం జరిగింది। కావున ఈరోజు మేము వస్తే కూడా మా లెటర్ వచ్చి తీసుకోమంటే ఆర్ఎం గారు తీసుకుంటలేదు కూడా రీజనల్ మేనేజర్ గారు రావడం లేదు। గౌరవప్రదమైన పోస్టులో కూర్చొని వ్యతిరేకంగా మొండి వైఖరిగా ప్రదర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళు రావటం లేదు కాబట్టి ఈ లెటర్ను వాళ్ళ ఆఫీస్కు అంటే గంపెట్టి అంటిపెట్టి తీసుకెళ్తున్నాం। హలో ఆర్టీసీ కేటాయింపులను ఆర్టీసీ కేటాయింపులను ఆర్టీసీ కేటాయింపులను షాపుల వేలం పాట షాపుల వేలం సజ్జనార్ ఆర్టీసీ కేటాయింపులను షాపుల వేలం పాటను షాపుల వేలం పాటను షాపుల వేలం పాటను ఆర్ఎం 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 డిఎం సజ్జనార్ సజ్జనార్ షాపుల వేలం పాటను షాపుల వేలం పాటను షాపుల వేలం పాటను షాపుల వేలం పాటను
డౌన్ డౌన్